అఘోరాలు అయ్యేందుకు ఒక సాధారణ మనిషి ఎంతో కఠినమైన సాధన చేయాలి. అఘోర మార్గం చాలా అపురూపమైనదిగా, ప్రమాదకరమైనదిగా, అలాగే లోతైన ఆధ్యాత్మిక మార్గంగా భావిస్తారు. ఇది తాంత్రిక సాధన, శ్మశాన సాధన, భయాలను జయించడం, మరియు సంపూర్ణ వైరాగ్యం ద్వారా సాధించవచ్చు. అఘోర మార్గంలో ప్రవేశించాలంటే 1. సాధారణ జీవితానికి పూర్తిగా విరమించడం, కుటుంబ బంధాలను, సామాజిక నిబంధనలను వదిలివేయాలి. 2. భయాలను అధిగమించడం, శ్మశానవాసం, రాత్రి కాలంలో తపస్సు, ప్రేతతత్వ, భూతాలు, పిశాచాలు లాంటి భయాలను అధిగమించాలి. 3. తాంత్రిక సాధనలు మరియు మంత్ర ఉపాసన, కాలభైరవ, దక్షిణామూర్తి, మహాకాల భైరవ ఉపాసన చేయడం. 4. శరీరంపై నియంత్రణ, తపస్సు, కఠినమైన నియమాలు పాటిస్తూ, కొన్ని రకాల ఆహార నియమాలను అనుసరించాలి. 5. సంపూర్ణ వైరాగ్యం, ఆసక్తి లేకపోవడం, శరీర మమకారాన్ని వదిలిపెట్టడం, లోకాన్ని, సంపదను, మోహాన్ని దాటడం. 6. గురువు ఆశీస్సులు పొందడం. అఘోర మార్గం చాలా ప్రమాదకరమైనది, కాబట్టి సరైన గురువు ఆశీస్సులతోనే సాగించాలి. ఈ మార్గం అనుసరించడానికి అవసరమైన లక్షణాలు: ధైర్యం, అస్థిరతలను అధిగమించే శక్తి, మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక స్పృహ, శ్రమకు, తపస్సుకు సిద్ధంగా ఉండటం. అఘోర తత్వం సాధారణ భక్తి మార్గం లేదా యోగ సాధనతో పోల్చితే పూర్తిగా భిన్నమైనది. ఇది భయాన్ని, అజ్ఞానాన్ని, మరియు సామాజిక నిబంధనలను అధిగమించి పరమసత్యాన్ని గ్రహించడానికి ఉద్దేశించిన మార్గం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.